నిన్నటి వ్లాగ్ ఏదో ఈరోజు అప్లోడ్ చేస్తున్నా చూడండి. ఓకే, ఇది చూసినట్టయితే రిక్కీ బిజీ అన్ననేమో అన్న పనులు ఉన్నాడు, వినాయకుడేమో చాలా యూనిక్గా ఉన్నాడు. ఇక్కడ బచ్చ పార్టీస్ ఫుల్ ఆన్ హైప్ ఎగురుతూనే ఉన్నారు. రిక్కీ ఎవరితోటో చాటింగ్ చేస్తున్నా, అంత సీరియస్గా ఇప్పుడు ఫోన్ కూడా మాట్లాడలేదు. వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు. ఇక నాకు ఓపిక లేక సైడ్కి వచ్చి నించుని నేనైతే ఈడైతే ఆ వీడియో తాకితే తెలియదు కానీ అయినా సిగ్గు లేకుండా వీడియో తీస్తున్నావు. అక్కడనే నించుని మరీ ఇది వీడియో తీస్తున్నాను నేనైతే. ఇక్కడికి వచ్చేసరికి ఇక 5 మేబీ 6 అయింది అనుకుంటా. 6 o'clock అయింది. ప్రతిసారి ఇదే టైం అవుతుంది నాకు తెలిసి. ఇప్పటికి 5 సార్లు వచ్చినట్టున్నా, 5 సార్లు కూడా సేమ్ అదే టైం. ఇదేంద్రా బాబు అంటే వచ్చిన ప్రతిసారి వండుకొని ఉంటా, ఈసారి ఎందుకు మెలుకుతూనే ఉన్నానంటే ఆడ కార్లో అలవ్ లేదు. కార్ ఆడేనో పార్కింగ్ ఏమన్నాడు కాబట్టి లేచి నడుచుకుంటూ వచ్చేసరికి ఇక నిద్ర అంతా పోయింది. ఇక వ్లాగ్ స్టార్ట్ చేసిన. చూడవచ్చు సన్ రైజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము. ఇక బోర్ కొడుతుందని చెప్పి అక్కడ వినాయకుడిని ఎట్లాగో చేస్తారు, ఇక చూస్తున్నాం దాన్ని. ఇక మా వినాయకుడు వచ్చేసరికి టైం పడుతుందని కూడా తెలుసు, సో దాన్నే చూస్తున్నాం మేము. సో ఫైనల్గా మేము అనుకున్నట్టయితే సన్ రైజ్ అయితే అయిపోయింది. సన్ రైజ్ ఎంజాయ్ చేసుకోవడం కూర్చున్నాం. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే సన్నే రాలే, సన్ రైజ్ అయితే అయింది. చూడొచ్చు వినాయకులు అయితే ఉన్నారు. వినాయకులు అయితే మస్తు ఉన్నారు. ఈ వినాయకుడిని చూసి ఆఖరికి పోలీసు వాళ్ళు కూడా ఫోటో దిగారు మాతోటి. ఇంత యూనిక్ ఉందని. మొత్తం ఆడ ఉన్న దాంట్లో మొత్తం చాలా యూనిక్. ఇది మస్తు నచ్చింది అబ్బా. ఇది విలేజ్ అంటే టెంపుల్ వైపు ఇస్తుండే అది. సో ఈరోజుకి వీడియో అంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.